హాయ్ అండి. పకోడీ అనగానే మనందరికీ ఉల్లిగడ్డ పకోడీ, పాలకూర పకోడీ, ఇలా రకరకాల పకోడీలు గుర్తుకొస్తుంటాయి. కానీ ఇప్పుడు మనం కొత్తగా కాకరకాయ పకోడీ చేసుకుందామండి. ఈ కాకరకాయ పకోడీ అసలు చేదనేదే ఉండదు, చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. అసలు ఇంట్లో ఉన్న అన్ని వెజిటేబుల్స్ ఇష్టంగా తింటారు, కానీ కాకరకాయ అనగానే పిల్లలు ఇంత దూరం పారిపోతుంటారు. కానీ ఇలా మనం కాకరకాయ పకోడీలు చేసి పెట్టామనుకో, గిన్నెలో ఒక్కటి కూడా ఉంచకుండా ఖాళీ చేస్తారు. అంత టేస్టీగా, అంత క్రిస్పీగా ఉంటాయి. కరకరలాడే ఈ కాకరకాయ ఫ్రైని పకోడీ రూపంలో మనం చేసుకుంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా మనం డిషెస్ ఎట్లాగో వెరైటీస్ ప్రిపేర్ చేస్తుంటాం కదా, అందులో మనం ఈసారి ఈ కాకరకాయ ఫ్రై ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.